హాయ్ అండి. ఒక్కొక్కసారి మనకి ఏది మంచిదో అనేది మనకు కూడా అర్థం కాదు. అట్లాంటప్పుడు ఉన్న సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళడమే మంచిది. ఎట్లాగో చూద్దాం. ఒక ఊళ్ళో రవి అనే అతను ఉంటాడు. చాలా బాగా చదువుతాడు. అతనికి పెద్ద కంపెనీలో జాయిన్ అయ్యి వాళ్ళ అమ్మా నాన్నని ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలా చేయాలని బాగా కోరిక. అయితే ఆ కంపెనీకి అప్లై చేస్తే అతను కనీసం రిటన్ టెస్ట్‌కి కూడా సెలెక్ట్ అవ్వడు. దాంతో చాలా డిప్రెస్ అవుతాడు. ఏం చేయాలో తెలీదు. మార్క్స్ మాత్రం కాలేజ్‌లో చాలా టాప్ మార్క్స్ వస్తాయి. సో, ఇట్లా ఆలోచిస్తూ బాధపడుతుండగా అతనికి ఒక చిన్న కంపెనీ నుంచి కాల్ వస్తుంది. నేనా? చిన్న కంపెనీకా? అని ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ ఫాదర్ అతన్ని మోటివేట్ చేసి, చిన్నదా పెద్దదా అని కాదు, పని ముఖ్యం అని చెప్పి అతన్ని బాగా పాజిటివ్‌గా బూస్ట్ చేసి పంపిస్తారు. అనుకోకుండా ఈ రవి అనే అతను ఆ కంపెనీకి సెలెక్ట్ అయ్యి జాయిన్ అవ్వకపోవడం కూడా జరుగుతుంది. అయితే వర్క్‌ని సీరియస్‌గా తీసుకునేవాడు కాదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. మొత్తానికి కొన్ని రోజులకి వర్క్‌లో పట్టు సంపాదించి అందరూ ఇతన్ని అప్రిషియేట్ చేయడం మొదలెట్టారు. యూ ఆర్ ఎ ఫాస్ట్ లెర్నర్. నీ అప్లికేషన్ నాలెడ్జ్ బావుంది. అది ఇది అని. ఇట్లా జరుగుతూ కంపెనీ అతన్ని కెనడాకి కూడా పంపించడం జరుగుతుంది. ఒకసారి ఇతను ఎయిర్‌పోర్ట్‌లో అనుకోకుండా ఇతని పాత ఫ్రెండ్‌ని కలిసినప్పుడు అడుగుతాడు. ఎలా ఉన్నావు? ఆ కంపెనీలో పెద్ద కంపెనీలో జాయిన్ అయ్యావు కదా! అది ఇది అని అంటే ఆ ఫ్రెండ్ నవ్వి అంటాడు. ఆ పెద్ద కంపెనీ నన్ను ఫైర్ చేసింది. ఇప్పుడు నేను ఒక బిజినెస్ రన్ చేస్తున్నాను. సరే, నాకు తెలిసిన రీజన్ నేను చెప్తున్నాను. పైకైతే చెప్పట్లేదు కానీ కంపెనీ చాలా మందిని తీసేసింది. నీ సంగతి ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఈ రవి అనే అతను అంటాడు, కంపెనీ పని మీద కెనడా వెళ్తున్నాను. ఇలా నాకు కంపెనీలో మంచి పొజిషన్ వచ్చింది అంటే, పెద్ద కంపెనీకి నువ్వు రాకపోవడమే నీకు మంచి జరిగింది. చిన్న కంపెనీ అయినా నిన్ను చాలా మంచి పొజిషన్ నీకు ఆఫర్ చేశారు. అది ఇది అని చెప్పి ఒక్కొక్కసారి మనం సెలెక్ట్ అవ్వకపోవడం, మనకు దొరికిన దాంట్లోనే అదృష్టం అనేది ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ రవి అనే అతను చాలా ఆలోచిస్తాడు. ఆ రోజు వాళ్ళ ఫాదర్ అతన్ని మోటివేట్ చేసి ఉన్న సిట్యుయేషన్ని యాక్సెప్ట్ చేయి, ఆలోచించకు అని చెప్పిన మాటలే గుర్తొచ్చి మనసులో వాళ్ళ ఫాదర్కి దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకుంటాడు. ఒక్కొక్కసారి మనం అనుకున్నది అవ్వకపోయినా మన సిట్యుయేషన్కి తగ్గట్టు మనకు వచ్చిన దాన్ని సరిపెట్టుకోవడం కాకుండా అందులోనే ప్రయత్నిస్తే మనకి తెలియని అదృష్టం, అంటే అన్నోన్ బ్లెస్సింగ్, దెర్ ఈస్ ఎ డివైన్ బ్లెస్సింగ్ అన్నోన్ ఆర్ ఇన్విజిబుల్, మనతో తప్పకుండా ఉంటుంది. థ్యాంక్ యూ.